నా మిర్రర్ కి ముద్దు పెట్టుకుంటే కూడా తప్ప. అరే అరే మన ప్రేమకి ఎంతమంది అడ్డం వచ్చినా నాకు అవసరం లేదు బంగారం. నడ్డిరుగుతుందట ఫస్ట్ చూసుకో. చేతుల్ని దగ్గరైన కొద్ది దొరక్క జారకు నీలి కళ్ళతోటి కొరక్క పర్లేదులే, ఇద్దరికి రౌడీ మొగుడు అయితా. సారీ అయితు అంటే రౌడీ మొగుడు సినిమా. మీ ఇద్దరిని బయటికి తీసుకెళ్లి ఈరోజు ఇప్పుడు ఫీల్స్ ఏమొద్దు. ఎందుకు వద్దు? అదే గుర్తొస్తుంది బెడ్రూమ్. నువ్వు పాలు తీసుకుంటాయి కాదు. నీ కళ్ళు, నీ ముక్కు, నీ పెదవులు, నీ హెయిర్ చాలా చాలా బాగుంటాయి తెలుసా. ఇది చాలా బాగుందిలే, ఉండదు తిన్నగా ప్రాణం అలజడి పడి. నేనే ఇట్లా ఉన్నా సరే పూలే గాని యామని నిజం చెప్తున్నా, అంటే మీ మమ్మీ కంటే నువ్వే బాగా ఇష్టం నాకు. వచ్చినాక మా అమ్మకి చెప్పదేమాట. ఏమని చెప్పాలి? మీ కూతురు కన్నా మీరే బాగున్నారు. అట్లా అన్నాను, అంటే మీ మమ్మీ కంటే నువ్వే నాకు నచ్చావంటున్నా. అరే ఇట్లా చూడక, అట్లా చూస్తే నిజంగా పడిపోతా నేను. ఏదో వీడియోని కాకుండా నిజంగానే పడిపోతా. కావాలంటే డిలీట్ చేసేసా. నేను నిజం చెప్తున్నా. అరే నిజంగా నచ్చావు. మమ్మీ ఉంది, కాల్ చేయి, లౌడ్ స్పీకర్ పెట్టు. బంగారం అంటే ఏమంటావు చూడు. హలో బంగారం, ఏడున్నావు? నేను బంగారం శంకర్, నేను యామిని ఇక్కడ బయట ఉన్నాం. ఇంట్లో ఉన్నావంట. ఏది ఎట్లా అయితే ఇది అంటావు? ఇగో బయట ఉన్నావు, చెప్తుంది చెప్పు. మనం బయటే ఉన్నాం, బయటికి వెళ్దాం రా. నువ్వే అందంగా ఉన్నావు అనుకున్నా, మీ మమ్మీ ఇంకా అందంగా ఉంది తెలుసా. నాకు తెలుసు నువ్వు ఇదే మాట అంటావని. అరే లేదు, నువ్వు ఇట్లా చూడకు, నిజంగా పడిపోతా నేను. ఏంది ఎట్లా చూస్తున్నావు? అంటే నేను వచ్చినప్పుడు అన్నా ఇంత బాగున్నాయింది నేను అంటే, నా ఉన్నా చాలా బాగున్నా సరే అన్నది. ఏం చెప్పిన అంటే మా అమ్మ వచ్చినప్పుడు నువ్వు అదే మాట అంటావు అని చెప్పిన. నాకేం తెలుసు ఇంత అందంగా ఉంటావు నేను. నిజంగా చాలా బాగున్నావు బంగారం. రెండు ఇట్లా చూడకు ప్లీజ్. మమ్మీ నాకు డౌట్. అబద్ధాలు అయితే అరే బాగున్నావు, నీకంటే మీ మమ్మీ ఇంకా బాగుంది. బా చెప్పి అలవాటు అయిపోయింది బాగా. నేను చాలా మంచిగా తెలుసా బేసిక్ గా. తెలుసా? ముందే డెడికేట్ మైండ్ నాది. మీరు ఇలా అంటే హట్ అయిపోతా నేను. పండుగ పూట రోజు ఒక్కొక్క నేను నువ్వు ఇలా చూడకు ప్లీజ్ కదా. నేను చూడట్లేదు. ఎందుకు కట్టుకుంటా? ఎందుకు కట్టుకున్నా అంటే స్టైల్ గా బాగుందని కట్టుకున్నా. రౌడీని కట్టుకుంటాను. అవునా? పర్లేదులే, ఇద్దరికి రౌడీ మొగుడు అయితా. సారీ అయితు అంటే రౌడీ మొగుడు సినిమా. ఏమైంది, ఇద్దరు బంగారమే కదా. నాకు ఇట్లా చెప్పిన దానికి చెప్పిన అంటే ఫ్లోలో వచ్చేసింది. ఫ్లోలో వస్తుంది నీకు. ఏమన్నాడు బంగారం అన్న బంగారం. నాకేమో థ్యాంక్ యూ అని చెప్తాను, నీకేమో బంగారం అంటాను. అనొద్దా బంగారం? నువ్వు వినలేదా? మీ ఇద్దరిని బయటికి తీసుకెళ్లి ఈరోజు బయటికి తీసుకెళ్లి అలా మమ్మీ కళ్ళల్లో చూసి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా. అందుకే అట్లా చూస్తున్నా నేను. కాదు ఇట్లా ఒకసారి చెయ్యి, ఒకసారి చేతులు చేసి మాట్లాడతా. ఎందుకు ఒట్టి వేయకుండా మాట్లాడొస్తా. అంటే ఫీల్ వస్తుంది ఏమన్నా మాట్లాడడానికి. ఇప్పుడు ఫీల్స్ ఏమొద్దు. ఎందుకు వద్దు? బంగారం ఎవరిని పిలుస్తున్నావు? అంటే డౌట్ ఉందా మీ ఇద్దరిలో? మా ఇద్దరికి డౌట్ ఉంది.
బంగారం తెలుస్తున్నాడు. చిన్న బంగారం నువ్వు, పెద్ద బంగారం ఇది. నాకైతే క్లారిటీ లేదమ్మా, బయట ఎవరినైనా పిలవచ్చాను. మనం కలిసి ఉంటే కలుదుసుకోం. ఇంకా ఇంకా మనం ముగ్గురు కలిసి ఉన్నాం కదా, బాగుంటది. ఏడా? వంట చేసి పెడతావు, నేను బెడ్రూమ్ లో కూర్చుంటా. అంటే నాన్న ఏడ కూర్చుంటా? హాల్లో కూర్చుంటానా ఇది? కూర్చోవాలి. సరే హాల్లోనే కూర్చుంటలే. అదే గుర్తొస్తుంది బెడ్రూమ్. నువ్వు పాలు తీసుకుంటా ఏం కాదు. అంతా బెడ్ పాలు ఏమనుకుంటున్నావు అసలు? నేను తిక్క తిక్క మాట్లాడతలేను కదా. నువ్వు తిక్కి తిక్కిగానే మాట్లాడుతున్నావు. మేము ఎప్పుడూ నేను మాట్లాడేదే. బేసిక్ గా బాగానే ఉంటా బంగారం. నిన్ను చూసాక ఏదో తిక్కలు అయిపోతుంది తెలుసా నేను. అరే నిజంగా ఈ అందము, నేను నేను చెప్తున్నా, ఇంతమంది ఆంటీలు చూసినా కానీ ఇంత బ్యూటిఫుల్ ఆంటీ చూడలేదు తెలుసా. నేనేం పడను. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వెసయ్య మందిరో. ఫోన్ ప్లస్ వన్ ఆఫర్ ఉంటే ఇద్దరిని ట్రై చేసుకుంటా. ఫోనా? ఫోన్ కాదు, మిమ్మల్ని నేను చేసుకుంటే నువ్వు నిన్ను చేసుకుంటే ఇదని. సరిపోరా నీకు? అలా కాదు, ఎలా నాకు ఇది కామెడీ ఉంది కానీ ప్రేమ ప్రేమ పంచడానికి ఇద్దరు సరిపోతారు. నువ్వు ప్రేమ వస్తావు, అది ఇంకా ప్రేమ వస్తుంది. అంత ప్రేమని ఇలా దాపెట్టుకుంటూ మమ్మల్ని ఇద్దరిని కొట్టుకుంటూ చచ్చిపోమా? అదేం లేదు బంగారం, మీరు కొట్టుకుంటే నేను చూస్తాను అసలు. నువ్వు కొడతావా? చేసుకోమంటే పక్క చేసుకుంటాం, అంత మీ ఇష్టం. ఫస్ట్ ఒక 5 మెంబర్స్ నాన్న. 5 మెంబర్స్ ఎందుకు? మా అక్కనే ఎక్కువ నాకు. అవసరం లేదు. 100 మందితో సమానం మా అక్క. అబ్బో. రే ఎట్లా ఉండకు నిజం. సరే ఏం మాట్లాడుతున్నా ఫస్ట్ ఎక్కడి ఎత్తది ఈమె. నా ఫోన్ నుంచి చేస్తే ఎందుకు ఎత్తుతుంది? నీ ఫోన్ నుంచి. నేను చేయగా ఎత్తుతుంది మళ్ళా. అంటే ఎత్తుతుందని చేస్తలేడు. ముందే చెప్పేసి వచ్చింది కావచ్చు. ఏ అక్క నేను ఎవరిని పెళ్లి చేసుకున్నాను, ఫోన్ ఎత్తకు, తర్వాత నీకు. హలో అక్క, నేను శంకర్. అక్క ఒక మాట చెప్తాను, ఏం తిట్టవు కదా. అక్క నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాక, అమ్మాయితో పాటు వాళ్ళ అమ్మ ఉంటే ఇష్టం అక్క. నాకు ఇద్దరు నచ్చేసిరు అక్క. అంటే ఇలా చేసుకోవడం తప్ప అని అంటున్నా నేను. అట్లా అనిపించి ఏదో వేషాలు వేస్తే నడ్డి రిగి కూర్చోబెట్టి జీవితాలతో పోషించుకుంటా. బాయ్. ఇంకా బయట ఉన్న పెట్టే ఫోను ఇంత మాట అన్న తర్వాత. బాగుందా? ఇరగొట్టి మరి పోషించుకుంటుందట. మన ప్రేమకి ఎంత మంది అడ్డం వచ్చినా నాకు అవసరం లేదు బంగారం. నీ నడ్డి రూతదట ఫస్ట్ చూసుకో. ప్రేమకు అడ్డం పక్కన పెట్టు. నడ్డి రగ్గొడుతుందంట. ఏం కాదు బంగారం, మీరు ఉన్నారు కదా చూసుకోనికి. కాళ్ళు పట్టి ఇడుచుకురావాలా నిన్న అక్కడి నుంచి? మన ప్రేమ అసలు పారిపోతాం బంగారం, లేచిపోతాం. ఒక అమ్మాయిని వాళ్ళ అమ్మని లేకపోయినా అమ్మాయితో కలిసి లేచిపోతాడా? అది పేపర్లో పడితే ఎంత హైలైట్ ఉంటది. పలానా శంకర్ మని అమ్మాయిని వాళ్ళ నాన్న ఉరికి చురికించి కొడతారు మమ్మల్ని. Go, you trust me. I'm comfortable in life and వెండుకోండి చూడండి. ఏంటి Seriously asking for you. I love you. నువ్వు ఎందుకు ఇలా తయారవుతావు? సరే అటు తిరిగితే పాపం మీకు. నేను విన్నా, నాకు చెవులు 2 చెవులు. ఏమన్నా నేను ఐ లవ్ యూ అన్నానా? నేను వినలే. సరే బంగారం, ఐ లవ్ యూ. But I hate you. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ ప్లీజ్. ఐ లవ్ యూ కదా. ఇష్టం లేదు అన్న ఒక్క అమ్మాయి పేరు. చాలా మంది ఉన్నారు, సన్నీ లియోన్, సమంత, ప్రియమణి. హలో, మీతో మాట్లాడలేదనా? సినిమా పేర్లు కాదు, మనుషుల పేర్లు. వాళ్ళు మనుషులే కదా బంగారం. వాళ్ళు సినిమా యాక్టర్లు. అయితే వాళ్ళు నాకు ఇష్టం లేదు, వాళ్ళు నాకు పడరు కాబట్టి ఇష్టం లేదు. నేను ఏమైనా అబద్ధం చెప్తున్నానా ఇప్పుడు? నువ్వు నిజం అరే చెప్తున్నా. నిజం చెప్తున్నట్టుందా అది? అరే నిజం చెప్తున్నా, మీతో 7 అడుగులు నడుస్తా, మీ ఇద్దరితో. నువ్వు ఈ పక్కన నడుస్తావా మొత్తం? కళ్ళు చూడు, ఆ ముక్కు చూడు, పెదవులు చూడు ఎంత బాగున్నాయో. అది ఏం తక్కువ ఉందని నువ్వు ఎందుకు మాట మాటకంటావు? నేనేమన్నా?
అది ఇంత హర్ట్ చేస్తావు ఎందుకు? ఇంత హర్ట్ చేసింది ఏమన్నా వినలేదా నువ్వు? ఆమె బాగుంటుందా అని అంటుంది నేను. అట్లా అంటారా? అరే మీ మమ్మీ పెట్టుకొని నీకంటే ఇప్పుడు నువ్వు ఇద్దరికి గొడవ చేస్తున్నా. ఏయ్ పుల్లేస్తుడు మధ్యలో. నేను పుల్లేస్తున్నానా? ఏమో అలాగే ఉంది. అలా చేస్తానా బంగారం? నువ్వు బంగారం మనకు ఫస్ట్ బంగారం మనకు. సరే బంగారం. ఓ మిస్సే కిసే బోనా కిసు మిసు నువ్వు నీ సిగ్గులుంటే ఏ ఏంది? నేను అక్కడ నా మిర్రర్ కి ముద్దు పెట్టుకుంటే కూడా తప్ప? అరే అరే మధురమే క్షణమే 25 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో తెలియట్లేదు. ఇకపైనైనా నీతో గడుపుకుంటా ప్లీజ్. ఇంతసేపు దానికి చెప్పినావు కదా. అరే అంటే ఇద్దరితో గడుపుతా అంటున్నా. అరే నాకు ఇంక 20 ఏళ్ళైనా మీతోనే కలిసి ఉంటా. 20 ఏళ్ళు నీకు, 20 ఏళ్ళు దానికి వద్దు, అంటే నీకొద్దు. నన్ను చంపేస్తారా? అయిపోయా, పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు లివింగ్ అంట. లివింగ్ అంటే కలిసి ఉండడమే కదా. కలిసి ఉండడమే. మరి యూ మీ గో టు హనీమూన్. బంగారం ప్లీజ్, ఐ వాంట్ టూ ప్లీజ్. ఏంటిది 2? మీరిద్దరు కావాలని ఇంగ్లీష్ లో అంటున్నా. దాన్ని అలాగే అనేది. ఎట్లా అన్నాను? ఇంగ్లీష్ క్లాస్ కి తీసుకెళ్ళాలి. ఫోన్ పగిలిపోతుంది. పర్లేదు, క్లాస్ తీసుకెళ్లి ఇంగ్లీష్ లో మాట్లాడతారా? తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించాలి నీకు. ఒకటి వచ్చు నాకు ఇంగ్లీష్ లో బాగా మాట్లాడవచ్చు. మాట్లాడనా? ఐ లవ్ యూ ప్లీజ్. అనుకున్నా నువ్వు అంతే అంటావు అనుకున్నా. బంగారం యూ నాట్ ట్రస్ట్ మీ ప్లీజ్ బంగారం. యూ సే నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. నేను అంటే ఏంటి? నమ్మకం లేదా బంగారం? ఒకసారి చూడు, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. కళ్ళేనా అవి? గులాబీ పూలు లెక్క ఉన్నాయి ఎంత బాగా. అసలు ఇంత కళ్ళకి గులాబీ పూలకి కంపారిజన్ ఉందా? ఓన్లే నీ కళ్ళు మాత్రం వస్తున్నాయి. ఇంకా ఇద్దరులో ఒకరు లేకపోతే నేను తట్టుకోలేను బంగారం. ఐ కాంట్, సీరియస్లీ ఐ కాంట్. నువ్వు పులిహోర కలిపిన కాడి చాలు. ఈరోజు నేను కలిపిన పద తిందా. ఏం కలిపినావు? పులిహోర తిందావా ఇప్పుడు? మరి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళామనే డిస్కషన్ ఉంది. బంగారం ఒకసారి చెప్తున్నాను. చేతుల్ది దగ్గరైన కొద్ది దొరక్క జారకు నీలి కళ్ళతోటి కొరక్క సరే నువ్వు రా. ఎవరైనా ఒకేసారి ఇద్దరికి ముద్దులు పెడతారా? నేను పెడతా, ప్రామిస్ పెడతా. అరే నేను ట్రై చేస్తాను. స్టాండ్ 10 మందికైనా పెడతావు. అంతేంటారా? అందరినీ కవర్ చేస్తావు. ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేసేస్తావు. మళ్ళీ ఎవరు గ్రేట్ పర్సనాలిటీ. అరే ఈ విషయంలో పెద్ద ఇదనుకుంటారా? ఛాంపియన్. ఏ ఊకో, నేను ఛాంపియన్ అయింది. నీ ఇప్పటిదాకా మీ ఇద్దరికి ముద్దు పెట్టలే. ఒకసారి నేను పెడతాం. మనం నేను అప్పట్లో విన్నా తెలుసా, చూపుతో చంపేస్తానే. మీ అమ్మ చూపు చచ్చిపోతారు ఎవరైనా. అట్లా ఉన్నాయి నీ కళ్ళు. నిజంగా నీ కల్లా ప్రశాంతాన్ని ఇస్తుంది. నీ కళ్ళు ఆగే నీ కళ్ళు, నీ ముక్కు, నీ పెదవులు, నీ హెయిర్ చాలా చాలా బాగుంటాయి తెలుసా. ఇది చాలా బాగుందిలే. ఇంతసేపు నీ కళ్ళు, నీ ముక్కు, నీ పెదవులు అనే మళ్ళీ అటు చెప్తావు. అంటే ఇంకా ఇంకంప్లీట్ చేస్తావా అని వింటున్నావు. మీరిద్దరు బంగారం. అరే మీరిద్దరు బాగున్నారు. గోల్డ్ అంటారు కదా, గోల్డ్ బంగారం స్క్వేర్ అని పెడతాం మీ ఇద్దరిని. ఇద్దరు బంగారం స్క్వేర్, మధ్యలో నేను ఒకని. ఇంకో ఛానల్ పెడతావా? ఆకలితుందా? ముద్దు పెడితే కడుపు నిండిపోతుంది అంట. దా బంగారం. నాకు నిండు. నీకెవడు పెడతా చూసినావా? నీకెవడు పెట్టేది? అసలు నా పర్సనాలిటీ నా బంగారం పెట్టుకుంటాను. నువ్వు అసలు ఏంది? నేను ఎందుకు మీరు అసలు ఎందుకన్నా? సరే నువ్వు ఎందుకన్నావు? అరే నేనేమన్నా నీకు ముద్దు పెడుతున్నా? అసలు నువ్వు ఎందుకన్నావు? ఏదో నీకు పెట్టుకు వస్తున్నట్టు. బంగారం అరే చెయ్యి. నువ్వు దగ్గర వస్తారావా? చెయ్యి. నేను ఇలా పెట్టుకుంటా బంగారం. తలుపు 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 మంది సరుకు కలుపు 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 పర్మిషన్ ఉందా?
సరే పర్మిషన్ బంగారం ఒకసారి ముట్టుకుంటా. నువ్వు ఇవ్వు బంగారం, ఇది ఇస్తే నాకు తెలుసు. చెలియా చూడే చంపలేసుకుంటున్నా బదలా ఇంకా ఎంత గో విత్ డేట్. ఏదో కాఫీ డే కాదే పిలిచేది, డేట్ కి ఏమి ఇస్తారో తెలుసాడా? నీవు తల ఊపుతావేమో నువ్వు, తెలియదు. అక్కడ ముద్దులు అన్ని పెడతారు. ఏంది మగారా నీకు తెలియదా? Baby, I'm a bad boy, can you be my bad girl?